ఐజీ గారు ఫోన్ చేశారు. ఆ శవాన్ని పడేసిన ఏరియాలో ఓ షాప్ సీసీ కెమెరాలో కొన్ని రికార్డ్ అయ్యాయట. అవి చూడమన్నారు. ప్రతి సంవత్సరం మీ నాన్నగారు ఆ సంస్థలకు డొనేషన్ పంపించేవారు కదా మేడం. మామగారు చేసే సేవా కార్యక్రమాలకు ఎలాంటి లోటు రావడానికి వీల్లేదని శ్యామ్ గారి గుర్తు చేసి మరీ డబ్బులు పంపించారు మేడం. మా ఫస్ట్ మీటింగే సూపర్ ప్లేస్లో కలిసాం తెలుసా? ఎక్కడనుకున్నా? శ్మశానంలో. మినిస్టర్ గారు కొడుకుని చంపారంటే ఎవరు చంపారో తెలుసుకోవాలనే ఆతృత పబ్లిక్ ఉంటుంది కదా. అదీగాక మన ఇంట్లో 2 పోలీసులు ఉన్నారు. సో అందరికంటే ఎక్కువ క్యూరియాసిటీ ముందు మాకే ఉంటుందిగా. మొత్తం గాలించి వెతికినా ఏం దొరకలేదు నాన్న. అవునా? ఎందుకు దొరకలేదు? మీరు దొరికారు కదా మావయ్య. నేను దొరకడం ఏంటమ్మా? అదేంటమ్మా మీ మావయ్య దొరకడమేంటి? బాబాని ఎందుకు అనవసరంగా వాళ్ళని టెన్షన్ పెడతావు? అదేం లేదులే నాన్న. లేకపోవడం ఏంటండి? ఆ రూట్లో మావయ్య గారు కార్లో వెళ్తూ కనిపించారు కదా. అదే నాన్న, ఒకరోజు మీ ఫ్రెండ్ని హాస్పిటల్లో చేర్పించారని అత్తయ్య కార్ తీసుకుని వెళ్తుంటే చెకింగ్ కోసం ఆపాం కదా. నేనొచ్చి మిమ్మల్ని పంపించాను. దాని గురించి చెప్తోంది. నీకు విషయం తెలుసా మావయ్య? ఆ రూట్లోనే ఆ చక్రవర్తి శవం దొరికింది. ఓ అలాగా. ఆ సీసీ ఫుటేజ్లో అనుమానించదగ్గ ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనని వెతికాం నాన్న. ఏం దొరకలేదు. సర్లేండి, ఇంటికొచ్చినా ఇంకా కేసులు హత్యలు ఈ మాటలేనా? అవన్నీ స్టేషన్లోనే వదిలేసి రండిరా. ముందు చేతులు కళ్ళు కడుక్కుని భోంచెద్దురుగాని. సారీ మావయ్య, హంతకుడు ఎవరో తెలుసుకోవాలని మీరు చాలా టెన్షన్గా ఎదురుచూస్తున్నారని తెలిసినా చెప్పలేకపోయాం. టెన్షనా? అదే ఆతృత. ఏమండి, ఐజీ గారిని రేపు కలిసినప్పుడు మనం అనుమానించడానికి ఏ ఆధారాలు దొరకలేదని చెప్దాం. అలాగే అక్కడ కనిపించిన కార్లు చక్రవర్తికి సంబంధం ఉన్న వాళ్ళవి కావు అని కూడా చెప్పాలి. జీకే వస్తున్నారా రావట్లేదా? వస్తున్నావమ్మా. నాన్న భోంచేద్దాం పదండి. మీ అనుమానం క్లియర్ అయింది కదా మావయ్య. రండి భోజనం చేద్దాం. ఆ రూట్లో నేను కారులో వెళ్ళడం సీసీ కెమెరాలో రికార్డ్ అయిందా? అంటే నాకు తెలియకుండానే ఇంకో ఆధారం అందించాను. ఆ రోజు అదే షర్ట్తో వెళ్ళాను. అది భవానీ గమనించిందా? గమనించలేదా? నేను గమనించాను మావయ్య. ఏమండి కాఫీ? గుజ్జేత్ సాహితి నిద్రపోతోందండి. ఇంకానా? రాత్రి పడుకునేసరికి లేట్ అయిందండి. అంటే రాత్రి పెందరాడే పడుకోమంటే వినకుండా సినిమా చూస్తూ కూర్చున్నారన్నమాట. పోనీయండి పాపం. సర్లే, నేను హాస్పిటల్కి బయలుదేరుతాను. సాయంత్రం ఎర్లీగా వస్తాను. సినిమాకి వెళ్దాం. రెడీగా ఉండండి. ఓకే. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. సాహితి, మేడం గారికి కాఫీ తీసుకురా. పర్వాలేదండి, ఇప్పుడే తాగేసి వస్తున్నాను. ఓబుల్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? మీ దయ వల్ల బాగానే ఉన్నారండి.
నా దయ ఉందండి. అయ్యో ఎందుకు లేదండి? ఆ రోజు మీరు ఆపరేషన్ చెయ్యకపోతే మా ఆయన దక్కేవారే కాదు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం. ఇందులో నా గొప్పతనం ఏం లేదండి. నేను కేవలం నా డ్యూటీ చేశాను. కానీ మేము అలా అనుకోలేం కదా డాక్టర్ గారు. మీరింకోసారి ఆయన చెకప్ చేయాలి డాక్టర్ గారు. మీరెప్పుడు తీసుకురమ్మంటే అప్పుడు తీసుకొస్తాను. మీ ఇష్టం, ఎప్పుడైనా తీసుకురండి, నేను చూస్తాను. ఇవిగోండి మీ పాపకివ్వండి. ఏంటివి? ఫారిన్ చాక్లెట్స్. మొన్న మా వాళ్ళు అమెరికా నుంచి వస్తుంటే తెప్పించాను. ఎందుకండి అవన్నీ? చిన్నపిల్ల కదండి, ఒకసారి పాపని పిలవండి. మొన్న కూడా గుళ్ళ పాపను చూడలేకపోయాను. తన్ని చూసినట్టు ఉంటుంది, పసిపిల్లకి చాక్లెట్లు ఇచ్చినట్టు ఉంటుందని వచ్చాను. పాపని పిలవండి. తను నిద్రపోతుందండి. సాయితి, లేపి తీసుకురా. ఆవిడెంతో అభిమానంతో పాపం చూడాలంటున్నారు కదా. అలాగేనండి. అయ్యయ్యో వద్దులేండి, నిద్రపోతుంది అంటున్నారుగా, మరోసారి వస్తానులేండి. ఇవి పాపకివ్వండి. వెళ్ళొస్తాను డాక్టర్ గారు. వీలు చూసుకొని ఆయన్ని హాస్పిటల్కి తీసుకొస్తాను. అలాగేనండి. వస్తానండి. నమస్తే. నమస్తే. ఇదే మేడం అంతకుడు వేసుకున్న షర్ట్. దాదాపు ఈ షర్టు వేసుకున్న వ్యక్తే ఈ మర్డర్ చేయాలి. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైందిరా? ఆ సీసీ ఫుటేజ్లో క్లూ ఏమైనా దొరికిందా? ఒక్కో ఆధారం బలంగా దొరికిపోతుంది. ఆ షర్ట్ దొరకడమేంటి? అదే షర్ట్తో ఆ రోజు కార్లో వెళ్లడమేంటి? సీసీ ఫుటేజ్ గురించి మావయ్య అంత టెన్షన్ పడ్డమేంటి? అసలు మావయ్యకిచ్చిన షర్ట్ ఉందో లేదో తెలుసుకుంటే అంతా తెలిసిపోతుంది కదా. ఇదే మంచి సమయం. ఇప్పుడైతే ఎవ్వరూ లేరు. షర్ట్ ఉందో లేదో చూడాలి. ఆ షర్ట్ మాత్రమే లేదు అంటే మావయ్య గారిని నిందితులుగా అరెస్ట్ చేయాలా? వస్తున్నా. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? మావయ్య ఈ షర్ట్ నువ్వు కొనిచ్చిందనమ్మా. నీకు ఆ రోజే చెప్పా కదా, నాకున్న షర్ట్స్లో ఇదే నా ఫేవరెట్ షర్ట్ అని. ఇది ఆ షర్ట్. ఏంటమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏంటి రఘు, గుడికొస్తానని చెప్పి రానేలేదు. నీకోసం ఎదురు చూసి చూసి నేను వచ్చేశాను. నువ్వేంటమ్మా అలా కొయ్యబారిపోయి చూస్తున్నావేంటి? మావయ్య గారి షర్టు. మావయ్య గారి షర్టుకేమైంది? రఘు, ఇది మన భవానీ తీసుకొచ్చిన షర్ట్ కదా? అవును రేఖ. ఆ రోజు దీని మీద పెయింట్ పడిందని కమలనే షర్ట్ వేసుకుని వచ్చావు కదా?
ఇది స్నేహ వదిన వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వచ్చావు కదా. మీ నోరు ఊరుకోదు కదా. అవును అత్తయ్య. రేఖ, నువ్వు కాసేపు ఆపుతావా? ఇప్పుడు అవన్నీ తను అడిగిందా? ఎందుకు అనవసరంగా చెప్తున్నావు? చెప్తే తప్పే ఉంది రఘు. రేఖ, ఇది భవానీ ఎంతో ఇష్టపడి తీసుకొచ్చిన షర్టు. దీని మీద పెయింట్ పడిందని తెలిస్తే ఈ అమ్మాయి బాధపడదు. నేను ఆ విషయం తనకు తెలియకుండా దాస్తే ఇప్పుడు నువ్వు వచ్చి బయట పెట్టేశావు. చెప్తే చెప్పాను రఘు. మొత్తానికి షర్టు మళ్ళీ చక్కగా తిరిగొచ్చింది కదా. అవును, వదినెప్పుడు క్లీన్ చేసి పంపించింది? నిన్న పంపించింది. మరి అన్ని షర్టు తిరిగిచ్చేసావా? లేదు, ఇవ్వాలి. వెంటనే ఇచ్చేయి. మన బీరువాలో పైనే ఉంది. ఉతికి ఐరన్ చేసి ఉంచాను. మర్చిపోకుండా ఇవ్వు. అన్నయ్య జ్ఞాపకాలు వదినేవి మిస్ అవ్వకూడదు. అలాగే, ఇస్తాను. భవానీ, ప్రసాదం తీసుకోమ్మా. నేను మామయ్యకి కాఫీ ఇచ్చొస్తాను. అదే షర్ట్ ఎలా వచ్చింది? నేను పొరపాటు పడ్డానా లేక మామయ్య మాయ చేస్తున్నారా? తెలుసుకోవాలి. ఇంత గొప్ప అందాన్ని ఎదురుగా పెట్టుకుని ఎంతకాలం కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోవాలి? ఇంకా లాభం లేదు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి.
ఏదో ఒక రోజు నీ పక్కన పడుకునే రోజు వస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, మేము వెంటనే వచ్చేస్తాం. అలాగే సార్. హాయ్ శిరీష. హాయ్. ఎలా ఉన్నావు మహా? కార్తిక్ కూర్చో. హలో శ్యామ్ గారు. హలో. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? యా ఐఎమ్ ఫైన్. ఏంటి సడన్ సర్ప్రైజ్? మిమ్మల్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా సర్ప్రైజ్ చేద్దామని వచ్చాం. ఇదిగో ఈ స్వీట్స్ తీసుకో. మీరు కూడా కూర్చో మహా. కూర్చో కార్తిక్. ఏంటి స్వీట్తో సహా వచ్చారు? ఏదైనా గుడ్ న్యూసా? అవును, గుడ్ న్యూసే. ఏంటి? మహా నన్ను నాన్నని చేయబోతుంది. ఓ, కంగ్రాచులేషన్స్. అది తల్లి అవుతుంటే నీకు సంతోషం ఏంటి పిచ్చిదా? కంగ్రాట్స్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ. ఈ స్వీట్స్ మీకు తినిపించాలి. హాయ్ కార్తీక్, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్, మీరెలా ఉన్నారు? బాగున్నాను. నాన్న, కార్తిక్ తండ్రి కాబోతున్నాడంట. ఇదిగో స్వీట్స్ కూడా తీసుకొని వచ్చారు. కంగ్రాట్స్ బాబు. థ్యాంక్ యూ అంకుల్. మంచి వార్త చెప్పారు బాబు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. మహాలక్ష్మి, స్వీట్స్ ఇవ్వు. తీసుకోండి. కూర్చోండి బాబు. కూర్చోండి. ఇంతకీ మీరెప్పుడు స్వీట్ తినిపిస్తున్నారు? చెప్పు శిరీష. అంత తొందర ఏముందండి? కొద్ది రోజులు లైఫ్ని ఎంజాయ్ చేయనివ్వండి. ఇంకెంతకాలం బాబు? మేమున్నప్పుడే పాపనో బాబునో ఇచ్చేస్తే వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ జీవితం గడిపేస్తాం. అవును శ్యామ్ గారు, ఆంటీ చెప్పింది కూడా నిజమే. వాళ్ళ సంతోషం కోసం అయినా మీరు పిల్లల్ని కనాలి. నాకైతే అభ్యంతరం లేదు, కానీ ఆఫీసులో టెన్షన్స్ అవి చాలా ఉన్నాయి. అందుకే కొద్ది రోజులు ఆగుదామని శిరీష చెప్పింది. ఏం శిరీష? అవును అవును. ఆఫీసులో గొడవలు ఎప్పుడూ ఉండేవే. అందుకోసం జీవితం పాడు చేసుకుంటారా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అదిగో ఆ అమ్మాయి మొహంలో ఆనందం చూడు. అమ్మ కావడం అనేది ఓ గొప్ప అనుభూతి. పెళ్లి తర్వాత ఎంత తొందరగా ఆ సంతోషానికి దగ్గరైతే జీవితం అంత పరిపూర్ణమవుతుంది. ఆంటీ అంకుల్ అంతలా చెప్తుంటే ఇంకా ఎందుకు శిరీష ఆలోచిస్తున్నారు? వెంటనే బాబునో పాపనో కనేసి వాళ్ళ చేతుల్లో పెట్టేయండి. అవును శ్యామ్ గారు, తండ్రిని కాబోతున్నాననే ఫీలింగ్ చాలా గొప్పగా అనిపిస్తుంది. అది మీరు ఫీల్ కావాలి. ఇలాగే తొందరలోనే మాకు స్వీట్స్ పంచి శుభవార్త చెప్పాలి. పదండి భోంచేద్దాం. అమ్మా, అందరికీ భోజనాలు పెట్టు. వద్దు శిరీష, ఇంకోసారి వస్తాం. ఈ శుభవార్త ముందు మీకు చెప్పాలని వచ్చాం. హాస్పిటల్కి వెళ్ళాలి. రామహా. వెళ్ళొస్తాం శిరీష. ఓకే అండి. వెళ్ళొస్తా అంకుల్. మంచిది బాబు. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. వెళ్దామా? రండి. హలో. అవునండి. శిరీష, వెళ్ళొస్తాను. అలాగే. బాయ్ బాయ్. బాయ్.
బాగానే కవర్ చేశారు. థ్యాంక్స్. కవర్ చేశానా? నిన్ను కవర్ చేసే రోజు కోసం ఎదురు చూస్తున్నానే. ఎల్లుండే ఫంక్షన్. ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. మళ్ళీ ఎవరికో అప్పగించి నువ్వు పక్కకి తప్పుకోకూడదు. ముందే చెప్తున్నాను, అన్నీ నీట్గా ఉండాలి. ఆ రోజుకు ముందు హాల్ బుక్ చేయి. ఏసీ హాల్ కదా, లేట్ అయితే మళ్ళీ దొరకడం కష్టం అవుతుంది. ఓకే? ఆ రోజు ఏమేం చేయాలో నేను ఈవినింగ్ వచ్చి వివరంగా చెప్తాను. అలాగే, బాయ్. జీకే, కాఫీ తీసుకో. ఏంట్రా, హాల్ ఏంటి, ఏర్పాట్లేంటి, ఏంటి హడావుడి? ఏంటో చెప్పుకో చూద్దాం. హొరే, నాకున్నదే చిన్న బుర్రా. నువ్విలాంటి క్విజ్ పోటీలు పెట్టావనుకో అసలు పనిచేయడమే మానేస్తుంది. నోరు మూసుకొని విషయం ఏంటో చెప్పరా. నోరు మూసుకొని ఎలా చెప్పాలి? జీకే, నువ్వు పోలీస్ ఆఫీసరు అని కూడా చూడ్ను. జోకులేసావంటే లెంపకాయలేస్తాను. వద్దులే గాని అలాంటి నిర్ణయాలు తీసుకోకు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఎల్లుండి మన ఇంట్లో ఓ పెద్ద ఫంక్షన్ జరగబోతోంది. మనింట్లోనా? ఏంటది? అది కూడా తెలీదా అమ్మా? ఎల్లుండి మీ పెళ్లి రోజమ్మా. అయితే ఇప్పుడు ఫంక్షన్ ఎందుకురా? ఎందుకేంటమ్మా, మీ పెళ్ళై 25 సంవత్సరాలు అవుతుంది. అది గుర్తుందా? అయితే అందుకే గ్రాండ్గా ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడెందుకురా అవన్నీ? ఊరుకో అమ్మా, మా సరదా మాది. సిల్వర్ జూబ్లీ అంటే ఆ మాత్రం చేయకపోతే ఎలా? మీ నాన్న ఒప్పుకోవాలి కదరా. ఇప్పుడు ఒప్పిద్దాం పదమ్మా.